ఈ రోజు మరొక బడ్జెట్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ Zebronics కి సంబంధించినటువంటి వైర్లెస్ నెక్ ఇయర్ ఫోన్స్ జంబో. సో దీంట్లో జంబో అంటే ఫుడ్ పరంగా కాదు, ఇది వచ్చేటప్పటికే మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్ మీరు బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ చూసేటువంటి వాటిల్లో డబుల్ ద బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. 1000 mAh ఆఫ్ ద బ్యాటరీ అంటే ఆరామ్సే వీళ్ళు కంపెనీ క్లెయిమ్ చేయటం సుమారుగా 160 గంటలు పర్ డే యావరేజ్ గా మనం వచ్చేటప్పటికి 8 గంటలు యూజ్ చేసుకున్నా గానీ, అంటే వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో 50% వాల్యూమ్ మీద, ఒకవేళ మనం 100% వాల్యూమ్ ని యూజ్ చేసినా ఒక్కసారి మనం ఫుల్ గా ఛార్జ్ చేసామన్నట్లయితే మళ్ళీ 10 రోజుల దాకా దీన్ని ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వరస్ట్ సినారియోలో వాడుకున్నా గానీ 1 వీక్ దాకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఒకవేళ కాల్స్ కూడా మాట్లాడారు అన్నట్లయితే కనుక 5 to 6 days బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువగా మ్యూజిక్ అలాగే ఛార్జింగ్ పెట్టుకోవటం అలాంటివి రోజు నా వల్ల కాదు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయాలి. అండ్ దీని కాస్ట్ కూడా మీకు పెద్దగా ఏముండదు, 1399 రూపాయలకే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ ని ప్రొవైడ్ చేసిన ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దీంట్లో మీకు వచ్చేటప్పటికి టోటల్ 3 కలర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ పంపించింది వచ్చేటప్పటికి 2 కలర్స్, ఒకటి వచ్చేటప్పటికి సన్సెట్ రెడ్, మరొకటి వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్. సో రెండింటిని మనం అన్బాక్స్ చేసి దీంట్లో నా ఎక్స్పీరియన్స్ ని మీతోటైతే నేను షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. లైక్ చేయట్లేదు, అడిగితేనే లైక్ చేస్తున్నారు. ఒక్క లైక్ కొట్టేసేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో బాక్స్ వచ్చేటప్పటికి టిపికల్ రెగ్యులర్ Zebronics బాక్సెస్ ఎలా అయితే చూస్తుంటారో అలాగే ఉంటుంది. సో పైన బ్రాండింగ్, అలాగే కింద దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ లైక్ ఇందులో హైలైట్ వచ్చేటప్పటికే 160 hours ఆఫ్ ప్లేబ్యాక్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. 10 నిమిషాలు ఛార్జ్ చేశారంటే సుమారుగా 10 గంటల దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ బాక్స్ కంటెంట్ తో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఇంపోర్ట్ అడ్రస్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ని వీళ్ళు కాన్ఫిగర్ చేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు బ్లూటూత్ నెక్ బ్యాండ్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఇన్ ఇయర్ డిజైన్ లో, అది కూడా ఒక హుక్ కైండ్ ఆఫ్ మోడల్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో వీటిని పక్కకు పెట్టేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ విషయానికి వచ్చారంటే ఒక ఛార్జింగ్ కేబుల్ ని, అలాగే మరొక 4 సిలికాన్ టిప్స్ అడిషనల్ గా, అలాగే ఒక యూజర్ మాన్యువల్ కోసం QR కోడ్ మనకు ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్ అయితే ఉండదు, పేపర్ సేవింగ్ కోసం. ఒకవేళ మీకు గనక కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే QR కోడ్ ని స్కాన్ చేసుకొని చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నెక్ బ్యాండ్ అయితే చూద్దాం. ఈ బ్యాటరీ కేసెస్ ఉన్నాయి చూసారా, చాలా 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 హెవీగా అనిపిస్తున్నాయి. సాధారణంగా మనకి అన్ని నెక్ బ్యాండ్స్ లో లెఫ్ట్ సైడ్ బ్యాటరీ ఉంటే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ కంట్రోలర్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో 2 బ్యాటరీ కేసెస్. మరి వాల్యూమ్ కంట్రోల్ ఎక్కడుంది అన్నట్లయితే కింద మీకు రైట్ సైడ్ కార్నర్ లో మరొక చిన్న కేసింగ్ లాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవడానికి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్, అలాగే పేరింగ్ బటన్ కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ ఇయర్ బడ్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ఇది అల్యూమినియం కి సంబంధించినటువంటి హెడ్స్ తోటి మనకు రావడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ హెడ్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. బట్ ఇందులో మీకు మ్యాగ్నెట్ ఉంటుంది కానీ ప్లే, పాజ్, ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అవుట్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండదు. మీరు మాన్యువల్ గా అయితే పవర్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఇయర్ లో వచ్చేటువంటి పైన ఆ సిలికాన్ రబ్బర్ స్ట్రిప్స్ ఏవైతే ఇవి కూడా పర్వాలేదు, క్వాలిటీ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ తెచ్చుంటే బాగుండేది. సిలికాన్ టిప్స్ కూడా ఇంకొంచెం బెటర్ క్వాలిటీగా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి ఆ నెక్ దగ్గర ఉండేటువంటి ఆ కేబుల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఫ్యాంటాస్టిక్ గా ఉంది. కానీ ఈ బ్యాటరీ కేసింగ్ దగ్గర నుంచి మనకి ఇయర్ టిప్స్ కి వచ్చేటువంటి ఈ కేబుల్ ఏదైతే ఉందో పర్వాలేదు, కానీ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నేను ఇందాక మీకు చెప్పినట్లు సుమారుగా 160 hours, అది కూడా 50% వాల్యూమ్ ని యూజ్ చేస్తే, మనం ఎట్లాగో 100% ని యూజ్ చేస్తాం అంటే ఆల్మోస్ట్ ఆల్ 80 hours దాకా మీకు ప్లే బ్యాక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 70 to 80 hours దాకా. అలాగే మీరు ఒకవేళ డే టు డే లైఫ్ లో ఫోన్ కాల్స్ అలాగే మ్యూజిక్ 2 వింటున్నారు అన్నట్లయితే వన్స్ ఒక్కసారి మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే సుమారుగా మీకు 1 వీక్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం మీకు ఇది మెడలో వేసుకుంటే హెవీగా ఉండడం అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి వెయిట్ పరంగా కాదు, వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ 53 grams ఏమో ఉంటుంది. కాకపోతే ఇక్కడ దాకా మనకి ఇది వేలాడటం, దీని తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో అంటే ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ మన పొట్టకి టచ్ అవుతా ఉంటాయి. ఇవి లెంత్ ఇంకొంచెం షార్ట్ గా చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి క్విక్ చార్జ్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఈ క్విక్ చార్జ్ టెక్నాలజీలో 10 నిమిషాలు మీరు
ఛార్జ్ చేశారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీరు ఫోన్ కాల్స్ అలాగే మ్యూజిక్ విన్నారు అన్నట్లయితే 7 to 8 అవర్స్ అంటే ఒక రోజు మొత్తానికి మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇది ప్రొవైడ్ చేయగలదు. ఇక ఆడియో కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అంటే క్వైట్ డీసెంట్ కాలింగ్ అనే నేను చెప్తాను. అండ్ దీనిలో ఉండేటువంటి డిజైన్ కారణంగా ఇందులో వచ్చినప్పటికీ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మనకి ఇది ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రాపర్ గా చెవంతా సీల్ అయ్యి ఇన్ ఇయర్ లో పర్వాలేదు, కంఫర్ట్ స్టైల్ కూడా బానే ఉంది. అండ్ ఇవి ఇట్లా ఊపిన సాధారణంగా ఇవి స్లిప్ అయి బయటపడటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు ఒకవేళ మీ ఇయర్ సైజ్ గనక మీడియం అయినట్లయితే లార్జ్ యూజ్ చేయండి, మరింత సీల్ అయ్యి వాయిస్ క్వాలిటీ ఏదైతే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకు వచ్చేటప్పటికి 10mm బేస్ బూస్టర్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశానని అంటున్నారు. అండ్ దీంట్లో మీకు ఒకవేళ మ్యూజిక్ పరంగా వింటున్నారు అన్నట్లయితే, ఒకవేళ మీరు బేస్ లవర్స్, అందులో కూడా లో వాల్యూమ్ లో మ్యూజిక్ యొక్క ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ని మీరు ఆస్వాదించాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. బట్ నా విషయానికి వచ్చారంటే నేను కొంచెం లౌడ్ గా, బేస్ కూడా మరింత బూస్టెడ్ గా రావాలని చూస్తూ ఉంటాను. సో అలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆడియో క్వాలిటీలో కాదు, సో ఆడియో యొక్క లౌడ్నెస్ ఏదైతే ఉంది ఇంకొంచెం, అంటే సాధారణంగా మనం 80% లేదా 75% వాల్యూమ్ లో ఎంత వాల్యూమ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇందులో 100% వాల్యూమ్ లో వస్తుంది. సో అక్కడ ఆడియో లెవెల్స్ ఏవైతే ఇంకొంచెం ఇంప్రూవ్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి వోకల్స్ అలాగే ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి. వోకల్స్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్డ్, అంటే జనరల్ గా వాయిస్ పాట వింటున్నప్పుడు ఇట్లాంటివి ఉంటాయి చూసారా, సో అవి ఇంకొంచెం లౌడ్నెస్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా చెప్పాలంటే లోస్ అలాగే హైస్ రెండు సూపర్. మధ్యలో ఉన్నటువంటి మిడ్స్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, బానే ఉన్నాయి. కాకపోతే ఆడియో వాల్యూమ్ ఇంకొంచెం గెయిన్డ్ గా తీసుకొచ్చుంటే బాగుండేది, అంటే ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జనరల్ గా మనం బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ లో చూసినటువంటి విధంగానే ప్లస్ మైనస్ దీన్ని డబుల్ క్లిక్ చేశారంటే నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, అలాగే ఆన్సర్ బటన్ ని డబుల్ క్లిక్ చేశారంటే కాల్ రిజెక్ట్ అవటం, ఇవన్నీ మనం వెరీ కామన్ గా రెగ్యులర్ గా చూసినట్లే ఇందులో కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో వీళ్ళంటే మాత్రం లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది అని అంటున్నారు, కానీ అది ఎంత లో లేటెన్సీ అనేది ఎక్కడ వీళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేయలేదు. నేను అనుకోవటం 88 మిల్లీ సెకండ్స్ లో లేటెన్సీ దీనికి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఇందులో మనకు బ్లూటూత్ 5.2 టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫాస్ట్ హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కి ఇది సపోర్ట్ చేయడంతో పాటు ఇది డ్యూయల్ పేరింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే అట్ ఏ టైం మీరు రెండు డివైజెస్ కి లేదా మీ ల్యాప్టాప్, మీ మొబైల్ ఫోన్ అలాగే మీ ట్యాబ్ ఇలాంటి వాటికి కనెక్ట్ చేసుకుని సైమల్టేనియస్ గా యూస్ చేసుకునేటువంటి ఆప్షన్, అంటే ఒకసారి మీరు ఫోన్ లో వాడుతుంటారు, తర్వాత మీరు ల్యాప్టాప్ లోకి వెళ్ళి అక్కడ కూడా యూస్ చేసుకునేటువంటి ఫీచర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ కూల్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో సాధారణంగా మనం మిస్ అవుతూ ఉంటాం. ఒకవేళ మీరు గనక మ్యూజిక్ లవర్ అయి ఉండి ఎక్కువగా బేస్ అలాగే ట్రిపుల్స్ మ్యూజిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. బట్ మీకు వచ్చేటప్పటికే వాల్యూమ్ దగ్గర మీరు కొంచెం సాక్రిఫైస్ అయితే చేయాల్సి ఉంటుంది. పెద్ద లౌడ్నెస్ అయితే లేదు, లౌడ్నెస్ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫోన్ కాల్స్ అంటారా, ఫోన్ కాల్స్ నేనైతే జనరల్ గా ఇండోర్ కండిషన్స్ లో నేను టెస్ట్ చేస్తాను. ఫోన్ కాల్స్ పరంగా క్వైట్ ఓకే. బట్ ఒకవేళ మీరు బైక్ మీద వెళ్తున్నారు అన్నట్లయితే గనక మీకు కొంచెం అక్కడ డిస్టర్బెన్సెస్ వినేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ సాధ్యమైనంత వరకు హెల్మెట్ యూస్ చేశారు అంటే కొంచెం బెటర్ క్వాలిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ జెబ్రానిక్స్ మొన్న రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి జెబ్రానిక్స్ జంబో బ్లూటూత్ నెక్ బ్యాండ్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ నా రివ్యూ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. కాకపోతే ఈ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. That's all for today. This is Vasu signing off. Have a great day.